హాయ్ అండి. ఇది తల్లిదండ్రులకు, తర్వాత పిల్లలకు, తర్వాత అప్పుడప్పుడే ఉద్యోగంలో చేరిన వారికి లేదా కాలేజీలో చేరే వాళ్ళకి సంబంధించింది. ఈ మధ్య కాలంలో ఆల్రెడీ నేను ఒకసారి మాట్లాడాను. ఇది ఖచ్చితంగా మీరు వినాలి, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, కాలేజ్ గోయింగ్ పిల్లలు కానీ. సో, ఈరోజు ఒక న్యూస్ వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. అంటే పిల్లలు ఎందుకు స్ట్రెస్‌కి గురవుతున్నారు అనే దాని మీద 3 వయసుల్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడతాం. ఒకటి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, అంటే 10-17 ఏళ్ల వాళ్ళు, తర్వాత కాలేజ్‌కి పోయే వాళ్ళు 18-24 సంవత్సరాలు, అట్లే ఉద్యోగం వచ్చి అప్పుడప్పుడే అంటే 25, 29 మధ్య మనకు ఉద్యోగం వస్తుంది కదా, ఉద్యోగంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ 3 కేటగిరీల వాళ్ళు ఎక్కువగా ఎందుకు స్ట్రెస్‌కి గురవుతున్నారు, తర్వాత ఈ స్ట్రెస్ నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది చూద్దాము. ముఖ్యంగా ఈరోజు న్యూస్ పేపర్‌లో 2 విషయాలు వచ్చాయి మనకు. ఇక్కడ చూడండి. 10థ్‌లో 90% మార్కులు వచ్చినాయి. కానీ కామర్స్ వైపు వెళ్ళడం తనకి ఇష్టమైతే ఇంట్లో వాళ్ళు ఇంటర్మీడియట్లో కార్పొరేట్ కాలేజీలో చేరి ఇంజనీరింగ్ చేరితే తొందరగా సెటిల్ అయిపోతావు నువ్వు అనే ఉద్దేశంతో వాళ్ళని ఎత్తుకొని పోయి కాలేజీలో వేయడం వల్ల ఆ అబ్బాయి ఇంజనీరింగ్ విద్యార్థి ఏమని ఆవేదన వ్యక్తం చేసిన అంటే, దీనికంటే కూడా నేను చనిపోయేది మేలు, ఈ స్ట్రెస్ నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఒక విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తే, ఇంకొక అబ్బాయి విశాఖపట్నం నుంచి ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థి ఉస్మాత్ సింగ్ అనేటువంటి, ఈ లోకంలో నేను బతకలేను, ముందు వెనుక బురదే, నదీ ప్రవాహం ఎంత బలంగా ఉన్నా ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది, నేను ఆ దారిలో మునిగిపోతాను, నాకు మరో జన్మ వద్దు అని లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి విద్యార్థి. అంటే తల్లిదండ్రులు ఎంతో కలగని వాళ్ళని ఒక పెద్ద ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటారు, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుంది. అట్లే ఇంకొక న్యూస్ చూస్తే ఈరోజు మనకు నీట్లో 99.99% తెచ్చుకొని అడ్మిషన్ రోజే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి ఒకటి వచ్చింది. అంటే 19 సంవత్సరాలు ఈ అబ్బాయికి నీట్లో 99.9% వచ్చింది. ర్యాంక్ వచ్చి 1475 వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ కళాశాలలో ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటే తన ఇంట్లో ఊరేసుకొని చనిపోవడం జరిగింది. అంటే ఈ సూసైడ్ నోట్లో తను ఏం రాసినాడంటే, ఎంబీబీఎస్ చదవాలని లేదని అనురాగ్ అనేటువంటి అబ్బాయి పేర్కొనడం జరిగింది. అంటే ఇది నేను తరచుగా మీతో ప్రస్తావిస్తూనే ఉన్నాను. పిల్లలు మంచి భవిష్యత్తు ఉన్న పిల్లల్ని సరిగా డైరెక్షన్ చేయకపోతే వీళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని నేను చెప్పి ఇంతకుముందు నేను చాలా సందర్భాల్లో స్టేటస్లో కానీ రకరకాల చిన్న చిన్న వీడియో రూపంలో కానీ బయట పెట్టడం జరిగింది. ఇది అందరూ ఏదో సింపుల్గా తీసుకోవాల్సిన విషయం కాదు, కొద్దిగా సీరియస్గా ఆలోచించాలి. దీనికి సంబంధించి మధ్యకాలంలో ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ ప్రకారం మన దేశంలో టీనేజ్ యువతలో 27% మంది, అంటే దాదాపు 4 ఒకరు డిప్రెషన్కి గురవుతున్నారని చెప్పేసి ఒక నివేదిక చెప్తే, ఇంకోటి యునిసెఫ్ భారత్ నివేదిక ప్రకారం యువత అంటే 18-29 సంవత్సరాల మధ్యలో ఉండేవాళ్ళు 7.3% మంది మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పింది. సరే, మనకు తెలిసిండేదే, మనం న్యూస్ చూస్తూనే ఉంటాంలే, ఏముందిలే అనే డేటాకి వెళ్ళకోకుండా కొద్దిగా దాని మీద ఫోకస్ చేసుకుంటే బాగుంటుంది. అంటే సమస్యలకు గురైతుండే వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల తల్లిదండ్రులు కానీ, లేకపోతే బంధువర్గం కానీ వీళ్ళని అప్పుడప్పుడు గమనించాలి. అంటే ఏంది గమనించాలి, వాళ్ళకి దగ్గర తీసుకోవడం, వాళ్ళతో మాట్లాడడము, ఏం చేస్తే బాగుంటుంది, ఏం సాధించాలనుకుంటున్నావు, నువ్వు సాధించడానికి మార్గం ఏ రకంగా ఉంటుంది అని వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తారంటే చేయరు. తల్లిదండ్రులు బలవంతంగా వాళ్ళకి నచ్చిండేది చుట్టుపక్కల తమ స్తోమతని పెంచేటటువంటి దాని మీద దృష్టి పెట్టి తల్లిదండ్రులు పిల్లల మీద రుద్ది, పిల్లవాడు ఏదో సాధిస్తే మేము చాలా సాధించినట్టు మేము ఒక గొప్ప స్టేటస్ సింబల్గా భావించేటువంటి రోజులు ఎక్కువైపోయినాయి. కాబట్టి సో వీళ్ళు కూడా, తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ సమస్యకి నేనైతే తల్లిదండ్రులే ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని నేను భావిస్తాను. సరే, ఈ 3 కేటగిరీల్లో ఎందుకు వీళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు, తర్వాత దాని లక్షణాలు ఏంటివి అనేది మనం గుర్తించగలిగితే, అంటే ఈ లక్షణాలతో మనం ఒకవేళ ఆ వయసులో మనం బాధపడతా అంటే దాన్ని గుర్తించి కౌన్సిలర్ దగ్గరికి పోతే బాగుంటుంది. కౌన్సిలర్ అంటే ఏదో మెంటల్ హాస్పిటల్కి పోయేది కాదని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ. అంటే మన సమస్యను మనం గుర్తించలేం కాబట్టి వేరే స్పెషలిస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళు కొన్ని టెస్ట్ల ద్వారా మనం ఏ సమస్యకు గురవుతున్నాము, ఏమి సమస్య, దాన్ని సమస్య నుంచి దూరం కావాలంటే ఎట్లా, మనకు తెలియకుండానే మనము సమస్యలో ఇరుక్కొని ఉంటాం, కానీ దాని నుంచి బయటపడడం ఎలా అనేది మనకు తెలియదు. అంటే తల్లిదండ్రులు దాన్ని సింపుల్గా తీసుకుంటారు, లేదా చుట్టుపక్కల వాళ్ళు చాలా సింపుల్గా తీసుకుంటారు. అట్లా కాకోకుండా మనకు ఆ కౌన్సిలర్ని సంప్రదిస్తే వాళ్ళ దగ్గర రకరకాల టెస్టులు ఉంటాయి. మన లోపల ఉండేటువంటి సమస్యను వాళ్ళు బయట పెట్టే ప్రయత్నం చేసి మనకు సరైన సలహాలు సూచనలు చేసే అవకాశం ఉంటుంది. దాంతో మనం బిహేవియర్ మార్చుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇదేదో మెంటల్ హాస్పిటల్కి పోతానమనే భావన మాత్రం మన ఇండియాలో చాలా ఎక్కువ ఉంది, అలా ఉండరాదు.
తర్వాత చూద్దాం ఈ 3 కేటగిరీలో ఎవరు ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారు అంటే, పాఠశాల విద్యార్థులు తీసుకుంటే 10 నుంచి 17 సంవత్సరాల వాళ్ళ సమస్యలు ఏంటివంటే పరీక్షల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఫలితాలు ఎక్కువ వస్తాయి రావు, నేను చాలా కష్టపడతాను పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడతాను, అది డే స్కూల్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు, హోంవర్క్లు చేస్తాను, కానీ పక్కవానికి వచ్చినన్ని మార్కులు నాకు రావటం లేదనేటువంటి ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం, ఫలితాలు కూడా సరిగ్గా కనపడవు, టీచర్లు కూడా బాగానే వింటాడు, మీ వాడు బాగానే చేస్తారంటాడు, కానీ అక్కడ మార్కులు కనిపించవు. అంటే తల్లిదండ్రులు కూడా అడుగుతారు, మా అబ్బాయి ఎలా ఉన్నాడంటే చాలా బాగున్నాడు అని చెప్తారు, కానీ ఫలితాలు మార్క్ లిస్ట్లో ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అక్కడ కనిపించవు. సో దాంతో పిల్లవాడి మీదకి అది ఒత్తిడి నెట్టబడుతుంది. అంటే చదువులో పోటీ పెరిగింది, తల్లిదండ్రుల అంచనాలు ఎక్కువగా ఉండడము, స్నేహితులతో పోల్చుకోవడం లేదా పక్కింటి వాళ్ళతో పోల్చుకోవడం, తల్లిదండ్రులు పక్కింటి వాళ్ళని పోల్చుకుని వాడు చూడరా చాలా సాధించేసినాడు, మీ వాడు ఏం సాధించలేదు, నువ్వెందుకు రా అనేటటువంటి ఈ మాటలు, సూటిపోటు మాటలకు గురవడం వల్ల వాళ్ళు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఒత్తిడికి గురయ్యే వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే, నిస్పృహ ఉంటుంది, అంటే ఏముందిలే అనేది ఒకటి, చదువుపై ఆసక్తి వెళ్ళిపోతుంది, తర్వాత కుటుంబ సభ్యులు స్నేహితులతో కలవడం అనేది తగ్గిపోతుంది, తర్వాత భయము ఆత్మ విశ్వాసం తగ్గిపోతుంది. అంటే ఎక్కడా కూడా కలవాలి అని అనుకోరు, నలుగురితో కలవాలి అని అనుకోకపోవడంతో ఏమవుతుందంటే ఏదైనా గ్యాడ్జెట్స్ కానీ లేకపోతే ఆల్కహాల్ ఇట్లాంటివి మద్యం సేవించి దాని వైపు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. రెండో కేటగిరీ వస్తే కాలేజీ యువత, అంటే 18 నుంచి 24, అంటే ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తాను, ఆల్రెడీ ఇంటర్ అయిపోయి వాళ్ళు కాలేజీలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళని చూస్తే ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది, అంటే నాకు మీసాలు వచ్చినా లేదా గడ్డలు వచ్చినా, నేను లావుగున్నానా సన్నగున్నానా, అమ్మాయి ఆకర్షిస్తుందా లేదా, ఎందుకు నన్ను అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది, వానికైతే అంతమంది అమ్మాయిలు మాట్లాడిస్తారు నాకు మాట్లాడిరు, ఇట్లాంటి నిరాశ నిస్పృహలు ఎక్కువ ఉంటాయి. దీన్నే క్రైసిస్ అంటాం, ఐడెంటిటీ క్రైసిస్ లేదా ప్రేమ సంబంధాల్లో నిరాశ ఉంటుంది. అట్లే ర్యాంకులు ప్లేస్మెంట్ టెన్షన్ ఒకటి ఉంటుంది. తర్వాత దీంతో మద్యము డ్రగ్స్, అంటే పక్క వాళ్ళు రూమ్లో ఉంటే ఒకవేళ పక్క వాళ్ళు తాగుతున్నారు, నేను తాకపోతే నన్ను తక్కువగా అంచనా వేసుకుంటారేమో అని దాంతో వీళ్ళు కూడా వ్యసనపరులుగా మారేదానికి అవకాశం ఉంటుంది. అంటే సోషల్ మీడియా ప్రభావం, అంటే నాకు లేని ఆనందాన్ని సోషల్ మీడియాలో వెతికే ప్రయత్నం చేస్తాం, దాంతో ఐడెంటిటీ క్రైసిస్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అట్లే బైపోలార్ డిజార్డర్ అండ్ స్కైజోఫ్రీనియా వంటి మానసిక రుగ్మతలు అంటాం. అంటే ఇది చెప్పుకోవడానికి మనం చాలాసార్లు వినింటాం, కానీ ఒకసారి చూద్దాము. ఈ బైపోలార్ డిజార్డర్ అంటే ఇక చూడండి, ఉన్నట్టుండి మనకు కోపం కానీ లేకపోతే ఉన్నట్టుండి ఎవరినైనా దూషించడం కానీ ఇట్లాంటివి చేస్తాము. తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది, అంటే నువ్వు పరిగెత్తలేవురా నాయన, ఏం పరిగెత్తావులే, 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పరిగెత్తలేవు, లేకపోతే ఈ ఆట ఆడలేవు అంటే నేనెందుకు ఆడలేనని చెప్పి ఆటలో పాల్గొని కింద పడిపోయి మూర్చపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే తన లోపల ఉండేది కాన్ఫిడెన్స్ వేరు, నిజానికి ఉండేటువంటి వేరు. అట్లే ఫ్రీక్వెంట్గా, అంటే ఎందుకు బాధపడతానో తెలియదు, సో ఇట్లాంటివి కూడా ఉంటాయి, దీన్ని ఆత్మన్యూనత కారణం కావచ్చు. సో ఇట్లాంటివన్నీ లక్షణాలు ఉంటే దాన్ని మూడ్ స్వింగ్ మారుతుంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది, అటెన్షన్ సరిగా ఉండదు. సో ఇట్లాంటివన్నీ ఉంటే దాన్ని ఏమంటామంటే మనం బైపోలార్ డిజార్డర్ అంటాం. మరి దీన్ని ఎట్లా అంటే దీని గురించి తెలుసుకోవాలి, అంటే మనకి ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయని మనకు తెలిస్తేనే, ఒకవేళ దానికి సంబంధించినటువంటి విషయాలు కానీ బుక్స్ కానీ మ్యాగజైన్స్ కానీ ఇట్లాంటి చదివితే దాని నుంచి ఎలా బయటపడాలో ఎక్స్పర్ట్లు చెప్పింటారు, కాబట్టి దాని ప్రకారం మనం ముందుకు పోతే బాగుంటుంది. అట్లే అప్పుడప్పుడు సపోర్ట్ తీసుకోవాలని నేను చెప్పినాను, మొదట్లోనే చెప్పాను. తర్వాత స్లీప్, ఈటింగ్ హెల్తీ, అంటే ఇట్లాంటి దానిలో ఏమైనా మార్పులు వచ్చినాయా అనే దాన్ని బట్టి కూడా మనము బయటపడేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి షైజోఫీనియా అంటాం, అంటే దీని సిమ్టమ్స్ చూడండి ఎట్లుంటాయో. షైజోఫీనియా సిమ్టమ్స్ యూజువల్లీ, అన్యూజువల్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్లోడ్ మూమెంట్స్, అంటే కదలికలు మందగించిపోవడము. తర్వాత ఇన్కోహరెంట్ ఆర్ డిసార్గనైజ్డ్ స్పీకింగ్, అంటే స్పష్టంగా మనం మాట్లాడలేకపోవడము. హాల్యూసినేషన్స్, అంటే యూజువల్లీ రిలేటెడ్ టు హియరింగ్ వాయిసెస్, ఏవో కొత్తగా వినపడుతున్నాయి, రింగ్ టోన్ వినపడుతుంది, ఎవరో ఫోన్ చేసినట్లు, ఎవరితో మాట్లాడుతున్నట్లు, లేదా స్ట్రేంజ్ సౌండ్స్, ఇట్లాంటివన్నీ మనకు వినిపించేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లే ఐసోలేటెడ్ బిహేవియర్, అంటే ఎప్పుడు ఏకాంతంగా ఉంటాము అని, ఎందుకంటే మనల్ని పట్టించుకోవాలంటే మనకు మాట్లాడేదానికి రాదు, ముఖ్యంగా వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. సో ఇట్లాంటివన్నీ కూడా సమస్యలుగా ఉంటాయి. మరి వీళ్ళని ఎట్లా గుర్తించుకోవాలి, వీళ్ళంతకు వీళ్ళు ఎలా గుర్తించుకోవాలి అంటే, ఆందోళన ఉండడము, అకస్మాత్తుగా కోపం రావడము, డిప్రెషను లేదా నిద్ర సరిగా పట్టకపోవడము, ఏమైనా ప్యానిక్ అటాక్స్ రావడము, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోలికలు, లైక్స్, ఫాలోవర్స్ రాలేదని చెప్పి బాధపడడం, ఇట్లాంటివి ఏమైనా లక్షణాలు ఉంటే మీకు ఈ వయసు వాళ్ళకు సమస్య ఉంది అనేది మనం గుర్తించాలి, కౌన్సిలర్ని సంప్రదించేటటువంటి ప్రయత్నం చేయాలి. అట్లే మూడో కేటగిరీకి వస్తే ఉపాధిలోకి అప్పుడప్పుడే ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిగ్రీ కానీ అయిపోయి అప్పటికప్పుడే ఉద్యోగంలోకి ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు, అంటే 25 నుంచి 29 సంవత్సరాలు వాళ్ళకి అది పీక్ అనమాట. అంటే
ఇంకా ఉద్యోగంలో సెటిల్ అయ్యి చాలా కళలు కంటా ఉంటారు. కళలు కని ఆ కళలు నిజం చేసుకున్నటువంటి స్టేజ్కి వచ్చింటారు. మరి ఇక్కడ ఉండే వాళ్ళకి ఏమి సమస్యలు అంటే ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది, టార్గెట్స్ అంటారు, డెడ్ లైన్స్ పెడతారు, జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. వీడికి ఎప్పుడు తీసేస్తాడో ఎప్పుడు చేస్తాడో తెలియదు, లే ఆఫ్స్ భయము, ఉన్నటువంటి రాత్రి మెయిల్ వచ్చేస్తుంది రేపటి నుంచి నీ ఉద్యోగం తీసేసినామని. సో ఇట్లాంటివి వర్క్ లైఫ్ ఇన్బ్యాలెన్స్ అంటే ఇంట్లో తర్వాత పేరెంట్స్ అప్పుడే ఉద్యోగంలో అనేది కొత్త బాధ్యత వస్తుంది. అంటే ఇంట్లో రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, తర్వాత ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ కావాలి, ఫ్రెండ్స్తో కలవలేకపోవడము, తర్వాత ఆఫీసు, ఇవన్నీ బడ్డంతో స్ట్రెస్కి గురేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సింగిల్గా ఉండడము లేదా వివాహ సంబంధ సమస్యలు కూడా ఉంటాయి. అప్పుడప్పుడే పెళ్ళి ఉంటుంది కాబట్టి ఈ వయసులో. మరి వీళ్ళు మేము స్ట్రెస్కి గురవుతామని ఎలా గుర్తించాలి అంటే వర్క్ ప్లేస్ బర్న్అవుట్ లేదా ఆందోళన లాంటి సమస్యలు, కుంగుబాటు, ఆల్కహాలిజం ఉండి దీనికంతా పరిష్కారం ఏం తప్ప అంటే సినిమాలో చూసినట్టుగా ఆనందానికి లేదా దుఃఖానికి ఎప్పుడు చూసినా ఆల్కహాల్ లేకపోతే ఏదైనా డ్రగ్స్ తీసుకోవడము, లేదా ఈ స్ట్రెస్ తట్టుకోలేక ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు లేదా అట్లాంటి న్యూసే ఎక్కువ చదవడము, ఇట్లాంటివి ఏమైనా చేస్తా అంటే మనకు స్ట్రెస్ గురైతానము అని గుర్తించి మనం ఏం చేయాలంటే ముఖ్యంగా కౌన్సిలర్ని సంప్రదించే ప్రయత్నం చేయాలి. అట్లా కాకోకుండా లేదు నేను ఈ లక్షణాలు కాదు, నేను ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం దీనికోసం నేను వెతుక్కోవాలనుకుంటాను అని అనుకునేటట్లయితే ఇక్కడ మనము జీవన నైపుణ్యాలు అంటే స్కిల్స్ పెంచుకోవాలి. ఏవి మన కోసం స్కిల్స్ పెంచుకోవాలి. ఏం ఆ స్కిల్స్ అనేది కూడా ఇక్కడ మనకు కొన్ని ఇచ్చినారు, లేదా మన కౌన్సిలర్ దగ్గరికి పోతే ఇంకా మంచివి చెప్తారు వాళ్ళు. ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తి, ఇష్టము, సామర్థ్యానికి భిన్నంగా బలవంతంగా వాళ్ళ ఇష్టాలను రుద్దే ప్రయత్నం చేస్తారు. అంటే వాడు ఏదో చదవాలనుకుంటాడు, ఆ దారి నీకు సరిగా లేదురా, నీకు ఏం తెలిసింది దాంట్లో, ఇదో ఇట్లా పో ఇంజనీరింగ్ పో, ఇది పక్కింటోడు చూడు అమెరికాకి పోయినాడు, అట్లా పోయినాడు, ఇట్లా పోయినాడు, వాడు లక్షలు సంపాదిస్తున్నాడు, తర్వాత వాడు అన్ని సంపాదించేసి పక్కన స్థలాలు కొన్నాడు అని ఒక గొప్పగా చెప్పి ప్రొజెక్ట్ చేసి వాని మైండ్ మార్చి వాని ఇష్టాన్ని కూడా మార్చేస్తారు. సో ఇష్టం లేకోకుండా చదివేటువంటి పరిస్థితులు, ఇష్టం లేకుండా కాలేజీలోకి ఎంటర్ కావడము, ఇష్టం లేకోకుండా సబ్జెక్ట్ చదవడం వల్ల పిల్లలు ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఒకవేళ తల్లిదండ్రులకు మాకు చదువుకోలేదు, మేము ఒకవేళ మేము ఏమైనా ఎట్లా మా పిల్లల్ని హ్యాండిల్ చేయాలా అనుకునేటట్టయితే ఎవరైనా కౌన్సిలర్ని, ఎడ్యుకేషన్ కౌన్సిలర్లు ఉంటారు కొంతమంది వాళ్ళ దగ్గరికి పోతే తల్లిదండ్రులు ఇద్దరు పోతే, పిచ్చోళ్ళ దగ్గరికి పోవడం కాదు, మీరు పిచ్చోళ్ళు కానే కాదు. సో వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు చిన్న చిన్న టెస్టులు లేకపోతే క్వశ్చనైర్స్ ఇట్లాంటివన్నీ అడిగి తల్లిదండ్రులను అడుగుతారు, పిల్లల్ని అడుగుతారు. మీ పిల్లవానికి వాడు ఏదైతే చేరాలనుకుంటాడో దానికి సంబంధించి ఏ మేరకు వానికి నైపుణ్యాలు ఉన్నాయి, ఫ్యూచర్ గురించి వాడు ఎలా ఆలోచిస్తున్నాడు అనే దాన్ని బట్టి ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అప్పుడు తల్లిదండ్రులను కూడా కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఆ వైపు పోతే బాగుంటుందని నా ఇది. అంటే పిల్లలకు జీవన నైపుణ్యాలను నేర్పించకపోవడం, ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు, ఆత్మన్యూనతకు లోనై స్వీయ హానికి పాల్పడుతున్నారు. అంటే ఎంతసేపు పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం పండుకునేంత వరకు ఎప్పుడూ కూడా హోంవర్క్లు, చదువులు ఇవే తప్ప వేరే ఏదైనా హెల్త్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఏదైనా హాబీగా ఏదైనా కొత్తవి నేర్చుకుందామని కానీ, బుక్స్ చదవడం కానీ, లేకపోతే ఎవరితో అట్లా కలిసి తిరగడం కానీ ఇట్లాంటివంటూ ఏమీ కనిపించడం లేదు. ఏదైనా ఫ్రీ టైం దొరికింది అంటే ఏదో టీవీకి అతుక్కుపోవడం లేదా మొబైల్కి అతుక్కుపోవడం తప్ప నా పక్కనున్న వాళ్ళతో మాట్లాడతాము అనేటువంటి సందర్భమే లేకుండా పోతుంది. కాబట్టి సో ఇవి మనము ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తే తల్లిదండ్రులు కానీ లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ పిల్లల్లో ఈ ఆత్మన్యూనత అనేది తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. అట్లే ఆల్కహాల్, డ్రగ్స్ యువతలో ప్రమాదకరంగా పరిణమించాయి. అట్లే ఉపాధ్యాయులు కూడా కేవలం బోధనకే పరిమితం అవుతున్నారు. నైతిక విలువల బోధన అనేది దాదాపు కొరవడింది. నేను యాక్చువల్గా టీచరు, నేను దాదాపు ఈ న్యూస్ పేపర్ రిలేటెడ్గా ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాను, నా స్టేటస్లో కూడా పెడతా ఉంటాను. నాకు తోచింది అంటే వింటారా లేదా ఇట్లాంటివి మనకు ఎక్కువ వినేది ఉండదు కాబట్టి, ఏదో కొత్త సబ్జెక్టు మనకు అర్థం కాని సబ్జెక్ట్ అనుకుంటారు కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ పిల్లలకి సంబంధించే నేను మాట్లాడుతాంట, కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. నాకు నీకేంటి ఆర్ యూ క్వాలిఫైడ్ అంటే ఎస్, నేను టీచర్ 25 సంవత్సరాలుగా నాకు అనుభవం ఉంది, పిల్లల్ని చాలా దగ్గరగా పరిశీలించినాను, అట్లే ఎంఎస్సి సైకాలజీ కూడా చేసినాను. ఎందుకంటే నన్ను నేను అర్థం చేసుకుంటూ నా పిల్లలకి బోధన చేసేటప్పుడు వాళ్ళకి దగ్గర అవుదామనే ఉద్దేశంతో సైకాలజీ చేయడం జరిగింది కాబట్టి, అంతేగాని ఇంకో రకమైన ఉద్దేశం కాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎప్పుడైనా నైతిక విలువలు చెప్తా మనము ఇలా ఉండాలి అని చెప్తా అంటే పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఇవన్నీ ఎందుకు సార్, మా వానికి ఓన్లీ చదువు చెప్పండి అనే కాడికి ఉన్నారు. సో టీచర్లు కూడా అలాగే ఉన్నారు. సో టీచర్లు బోధించడం కాదు కానీ అప్పుడప్పుడు పిల్లవాళ్ళతో మాట్లాడినట్టుగా, అంటే మనము రోజువారీ కార్యక్రమంలోనే సైన్స్ కానీ, సోషల్ కానీ, లేకపోతే లాంగ్వేజ్ కానీ రోజువారీ కార్యక్రమాలని టచ్ చేస్తూనే వాళ్ళకు మనం బోధించగలిగితే
రేపొద్దున ఉద్యోగంలోకి ఎంటర్ అయినా లేకపోతే జీవితంలోకి ఎంటర్ అయినా కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి తలకాయలో ఏదైనా సమస్య వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొనే దానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కొద్దిగా టీచర్లు కూడా దీన్ని టైం వేస్ట్గా భావించుకోకుండా కొన్ని స్కూళ్ళలో దాదాపు ఒక 50-60% స్కూళ్ళలో ఈ స్వేచ్ఛ టీచర్లకు ఉంటుంది, కానీ కొన్ని కార్పొరేట్ స్కూళ్ళలో ఆ రకమైన అవకాశం ఉండదు. ఎప్పుడు కూడా మెటీరియల్ ఇవ్వడము, బట్టి కొట్టించడము, లేకపోతే ర్యాంకులు, తర్వాత స్టేట్ ర్యాంకులో నువ్వు ఎక్కడున్నావు, డిస్ట్రిక్ట్లో ఎట్లున్నావు అని చెప్పేటువంటి కంటిన్యూస్ ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఉండాలి అని పేరెంట్స్ అనుకునే వాళ్ళు కూడా చాలామంది పిచ్చి పేరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు అట్లాంటి పిల్లలే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ బిహేవియర్ చాలా ఘోరంగా ఉంటుంది అట్లాంటి పిల్లలు. కాబట్టి కొద్దిగా మీరు దృష్టిలో పెట్టుకోండి. కొద్ది పెద్ద అయిన తర్వాత పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మాట వినేయబడినటువంటి పరిస్థితులు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్లు మీరు బిహేవ్ చేయలేదు కాబట్టి వాళ్ళకంటూ ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల రిలేషన్స్ కానీ ఎవరిని వాళ్ళు లెక్క చేయరు. సో లెక్క చేయకోకుండా ఇర్రెస్పాన్సిబుల్గా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లే పెద్దవారు పెద్దోళ్ళని చూసుకొని నేర్చుకునేటట్టుగా ఉండాలి. కాబట్టి సో అట్లాంటిది కూడా కొరవడింది. కాబట్టి పిల్లవాళ్ళు ఏంటంటే తల్లిదండ్రుల నుంచి ప్రేమ కాకోకుండా, ఇంట్లో వాళ్ళ నుంచి ప్రేమ కాకోకుండా బయట వాళ్ళ నుంచి ఎత్తుకునే క్రమంలో ఈ ప్రేమ రిలేషన్స్ అనేటువంటి మాయలో ఇన్ఫాక్చుయేషన్లో పడి మానసిక రుగ్మతలకు కూడా దారితీస్తున్నాయి. అట్లే ఇంకా బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ గేమ్లు కూడా నష్టపోతున్నారు. ఎందుకు అంటే దయాగుణము, కుటుంబ సంబంధాలు దీంట్లో లేవు. కాబట్టి ఎక్కడైనా ఫోన్ చూస్తా అంటే పక్కన ఏదైనా టక్కని టింగ్ అనిందంటే చాలు, 10 రూపాయలు పెట్టు 2000 రూపాయలు వస్తుంది అంటే ఎట్లయినా సరే తల్లిదండ్రులు సాధించి సంపాదించైనా సరే దాని మీద పెట్టేసి నష్టపోతానేటువంటి సందర్భం కూడా ఉంది. అట్లే కొద్ది ఉద్యోగం వచ్చిన వాళ్ళు అంటే కోరుకున్న ఉద్యోగం దొరకకపోతే ఇక జీవితమే లేదన్న భావం నుంచి కొంతమంది పిల్లలు ఉన్నారు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ డాక్టర్ని పెంచినాము, వేరే మార్గాలు వాళ్ళకి చూపించలేదు. అంటే టీచర్లు కూడా దాదాపు 80% టీచర్లు కూడా చూపించడం లేదు. అట్లే పేరెంట్స్ కూడా అవగాహన లేదు, పక్కన వాళ్ళు ఏం చేసినాడు అనే దాన్ని బట్టే ప్రొసీడ్ అవుతారు తప్ప ఇది సాధించకపోతే మావాడు ఏంది అనే దానికి రెండో ఆల్టర్నేటివ్, మూడో ఆల్టర్నేటివ్, నాలుగో ఆల్టర్నేటివ్ అనేది ఈ విద్యా వ్యవస్థలో చాలామంది ఉపాధ్యాయులకు లేదు, అట్లే పేరెంట్స్ కూడా లేదు. సో కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పిల్లవాడిని గైడ్ చేయగలిగితే మన పిల్లవాడు ఆనందంగా జీవించగలుగుతాడు. జీవించడము అంటే వాడు ఈ జీవితం రేపొద్దున ఎట్లాంటి టెక్నాలజికల్ చేంజెస్ వచ్చినా, సామాజికంగా ఎలాంటి చేంజెస్ వచ్చినా వాడు దాన్ని తట్టుకోగలిగేటట్టు మనము వాడిని డిజైన్ చేయగలిగితే వాడు ఆనందంగా జీవించగలుగుతాడు. అంతేగాని లేకపోతే మార్కెట్ రిలేటెడ్ ఇష్యూస్కి బానిసయ్యి మధ్యలోనే రాలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి ఈ విషయాలకు సంబంధించి మీరు ఇంకా ఏవైనా మీకు తెలిసిన విషయాలు ఉంటే మెసేజ్ రూపంలో షేర్ చేయండి. అవి పేరెంట్స్కి కానీ ఉపయోగపడేటట్లు ఉంటే బాగుంటుంది. అట్లే టీచర్స్కి ఉపయోగపడేటట్లు, లేకపోతే విద్యాపరంగా ఏమైనా మార్పులు రావాలనే దాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా గైడ్ చేయగలిగితే మనము తెలివైనటువంటి యువతని రక్షించుకోగలుగుతాము. వాళ్ళు చాలా వండర్స్ క్రియేట్ చేస్తారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.